జంపింగ్ సీజన్ తెలంగాణలో ప్రభుత్వం మారి 2 నెలలైందో లేదో అప్పుడే జంపుల సీజన్ షురు అయినట్టుంది. ఓవైపు బీజేపీ నుండి ఆహ్వానాలు, 20 నుండి 25 మంది టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేతల కామెంట్లు. వెరసి బీఆర్ఎస్ లో జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ నడుస్తోంది. ఇంతకీ ఆపరేషన్ ఆకర్ష్ ను కార్ పార్టీ ఎలా ఎదుర్కోబోతోంది? కండువా మార్చాలనుకునే నేతలకు గులాబీ పార్టీ అడ్డుకట్ట వేయగలదా? బీజేపీ కాంగ్రెస్ ఒకటి దేశంలో అధికార పార్టీ, ఇంకోటి రాష్ట్రంలో అధికార పార్టీ. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఆ రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాయా? గోడ దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ నేతలెవరు? దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అధికారాన్ని కోల్పోయిన కారు పార్టీ తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవాలనే ఆశతో ముందుకు సాగుతోంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, గోడ దూకడానికి సిద్ధమవుతున్న నేతల తీరు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. అధికారం దక్కించుకుని దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి సమయంలో తమ పార్టీలోకి 20 నుంచి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ బాంబు పేల్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే రోజు వస్తుందేమో అని అన్నా. అది నా లైన్, అది ఊహించిన చిత్రం. ఇది ఏఐసిసి లెవెల్లో కాన్ఫిడెన్షియల్ విషయాలు, జాయినింగ్స్ అన్నీ కూడా కొంత నేను కొన్ని విషయాలలో మాట్లాడకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం దూకుడు పెంచింది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లలో గెలవాలనుకుంటున్న కమలం పార్టీ బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు కాలం చెల్లింది. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేరాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రెస్ మీట్ పెట్టి మరీ బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానాలు పంపారాయన. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గ్రామ స్థాయి కార్యకర్తలు కానీ, సర్పంచులు కానీ, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. చేరాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదు కాబట్టి ఈరోజు దేశానికి సేవ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను సగౌరవంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే వాళ్ళిష్టం, కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదన్నారు కేటీఆర్. ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారు అని మీరు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. ప్రభుత్వాలు మారగానే రాజకీయాలు మారడం సహజం. ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు రావడం కూడా చాలా కామన్. అయితే లోక్సభ ఎన్నికల ముందు ఈ జంపింగ్ ఎపిసోడ్ రాజకీయాలను హీటెక్కిస్తోంది.